ఎజెండా బేస్డ్ జర్నలిజం మధ్యన నలిగిపోతున్నటువంటి వాస్తవాలలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి లైంగిక వేధింపుల వ్యవహారం ఒకటి. చివరికి నేను కొన్ని సోషల్ మీడియా పోస్టులు చూస్తే భయమేసింది. ఎట్లా అంటే వాళ్ళేం పతిరతలు కాదులే, వాళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు, వాళ్ళకి ఇష్టమైనే అక్కడ పడుకుంటారు అని రాస్తున్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ధైర్యంగా రాస్తున్నారు. అంటే అవకాశాల కోసం ఆడపిల్లలు పడుకుంటారు అనేటటువంటి మాటలు బహిరంగంగా మాట్లాడగలిగినటువంటి స్థాయిలో అసలు ఏ ఆడపిల్ల కంప్లైంట్ చేస్తుంది? కమిట్మెంట్ లాంటివి లేకుండా అవకాశాలు ఎంతమందికి లభిస్తున్నాయి అనేటటువంటి ఒక సరికొత్త ప్రశ్నని సంధిస్తున్నటువంటి మీటూ ఉద్యమాలు. ఓ పక్కన మీటూ ఉద్యమాలను సమర్థిస్తాం, వేధింపుల్ని తప్పంటాం, మరొక వైపున మన హీరోలు అనే వచ్చేటప్పటికి లేదా మన యాక్టర్లను వచ్చేటప్పటికి అది ఎవత్తైనా అంతేలే అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి దృక్పథంతో నడుస్తున్నటువంటి వేళ జానీ మాస్టర్ ఉదంతంతో అందులో నిజమేంటన్నటువంటిది పోలీసులే తేల్చాలి. కానీ ఆ ఉదంతం కారణంగా ఫిలిం ఛాంబర్ అనేది ఒకటి ఉందని, వాళ్ళ దగ్గర లైంగిక వేధింపుల నిరోధక కమిటీ అని ఒకటి ఉందని, దాంట్లో కాస్త కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు మేధావి నిజాయితీగా ఉండేటటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాళ్ళు, అలాగే మహిళల పట్ల సానుభూతితో ఆలోచించగలిగినటువంటి ఝాన్సీ ప్రగతి లాంటి వాళ్ళు ఉన్నారని, వీళ్ళందరితో ఒక కమిటీ ఉందని, వాళ్ళు ఇట్లాంటిది విచారిస్తారని, వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అండగా ఉంటారని, సినిమా పరిశ్రమలో ఒక అగ్ర హీరో ఇట్లాంటి విక్టిమ్ అయిన అమ్మాయికి అవకాశాలు ఇస్తారు అంటే అట్లాగే అవకాశాలు ఇచ్చే, అంటే వాళ్ళు ఇట్లా కంప్లైంట్ చేయగానే వాళ్ళ అవకాశాలు తీసేయడం కాదు, అవకాశాలు ఇచ్చి వాళ్ళని కాపాడేవాళ్ళు కూడా ఉన్నారని సమాజానికి తెలిసింది. ఒక చెడు ఒక మంచికి సంబంధించిన సందేశాన్ని కూడా ఇచ్చింది. అలాగని ఇక్కడతో ఆగిపోతుందంటే మనిషిలో ఉన్నటువంటి స్వార్థం, మనిషిలో ఉన్న అవసరం, ఈ అవసరము స్వార్థము ఈ రెండూ నడుపుతున్నటువంటి ఈ ప్రపంచంలో, ఎస్పెషల్లీ సినీ ప్రపంచంలో అంతా మంచి అని ఆశిద్దాం.